మన ద్వారం ఎదురువాళ్ల ద్వారం ఎదురుగా ఉండవచ్చా? సాయిరామ్. అవును, ఇలాంటి ఇబ్బందులు ఎక్కడొస్తాయంటే ఫ్లాట్స్లో, అదే ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, మధ్యలో రోడ్డు ఉంటుంది కాబట్టి కొంచెం వెడల్పుగా రోడ్డు ఉంటుంది, అంత ఇబ్బందిగా ఉండదు. ప్రతి ఇంటికి కూడా ప్రధాన ద్వారం అంటూ ఉంటుంది కదా. ఆ గుమ్మానికి ఎదురుగా ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఉత్తర ఫేసింగ్ ఇల్లు తీసుకుందాం. మనకు ఉత్తరంలో ఉత్తర ఈశాన్యం ప్రధాన ద్వారం, ఉచ్చస్థానం ఇంటికి. అటుపక్క ఉన్న వాళ్ళకి దక్షిణ ఆగ్నేయం వాళ్ళకి ఉచ్చస్థానం. సో వాళ్ళు కూడా ఒక రోడ్డు దక్షిణాగ్నేయంలో పెట్టుకుంటారు. సో ఇండిపెండెంట్ హౌస్కి మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది, 30 ఫీటో 40 ఫీటో 60 ఫీటో ఏదో ఒక రోడ్ అంటూ ఉంటుంది కదా. సో అది పెద్దగా అంతగా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంటే ఇది ఎఫెక్ట్ అని చెప్పడానికి కూడా లేదు, కొంచెం ప్రైవసీ ఎఫెక్ట్ అవుతుంది అంతే. మన ఇంటికి ఎదురుగా ఇంకో గుమ్మం ఉందనుకోండి, అస్తమానం వాళ్ళు ఇందులో చూస్తూ ఉంటారు, అంతేగాని దానికి మించి దోషం ఏం లేదు. ఒక్కొక్కసారి దోషం అవుతుంది. ఎలా అంటే లేఅవుట్లో అన్ని ప్లాట్లు సమానంగా ఉన్నాయనుకోండి, అంటే ఉత్తరం ఫేసింగ్ హౌస్ ప్లస్ ఎదురుగా ఉన్న దక్షిణ ఫేసింగ్ ఇల్లు కూడా మెజర్మెంట్స్, అంటే ఉత్తరంలో ఉన్న విడతు ఉత్తరం ఇంటికి, దక్షిణంలో దక్షిణ ఫేసింగ్ ఇంటికి విడత ఒకటే ఉన్నప్పుడు ఖాళీ స్థలం ఎక్కువ తక్కువ వదులుకుంటారు. అయినా కొంచెం ఉత్తరానికి ఆ డోర్ ఏంటంటే మనకు ఉత్తర ఈశాన్యానికి ఎదురుగా వస్తుంది, లేదా కొంచెం అవతల వాళ్ళు తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువగా వదులుకొని కట్టుకున్నారనుకోండి, కొంచెం మనకు ఉత్తరానికి వచ్చినట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది పోట్ అన్నట్టుగా ఉంటుంది. పెద్దగా దీనివల్ల బాధపడే అవసరం లేదు, ఇది పోట్ అవుతుందేమో, ఇది వీధి చూపు అవుతుందేమో అని. కానీ ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే, సపోజ్ ఎదురుగా ఉన్న సౌత్ ఫేసింగ్ ఇంటికి, అంటే రెండు లేఅవుట్లు మెజర్మెంట్స్ కరెక్ట్గా లేవనుకోండి, అంటే ఎదురుగా ఉన్న సౌత్ ఫేసింగ్ ఇల్లు మనది, నార్త్ ఫేసింగ్ ఇంటి ప్లాట్స్ సైజెస్ కరెక్ట్గా లేకపోతే, ఆ దక్షిణముఖ ద్వారం ఇల్లు ఉన్న దక్షిణాగ్నేయ ద్వారం లేదా దక్షిణాగ్నేయంలో ఉన్న గేటు ఈ ఉత్తర ఫేసింగ్ ఇంటికి ఉత్తర వాయువ్యంలో తగిలే అవకాశం ఉంటుంది. అంటే ఉత్తర వాయువుకి ఎదురుగా, అంటే ఉత్తర ఫేసింగ్ ఇంటికి వాళ్ళకి ఉత్తర వాయువు ఎదురుగా ఉన్న దక్షిణాగ్నేయం గేటు లేదా ఎదురుగా ఉన్న దక్షిణాగ్నేయం డోరు వస్తే కొంచెం ఇబ్బంది. కొన్నిసార్లు గేటు కూడా పోర్ట్ లాగే పనిచేస్తుంది, ఎందుకంటే వాళ్ళు తూర్పులో ఖాళీ స్థలం వదులుకొని గేటు పెట్టుకుంటారు కాబట్టి. అది కానీ మనకు ఉత్తర భాగంకి ఎదురుగా వచ్చింది అనుకోండి, అప్పుడు కాస్త ఇబ్బంది. అదే ఫ్లాట్స్లో అయితే సేమ్ ఇదే ప్రిన్సిపల్, ఎదురుగా డోర్లు ఉన్నాయనుకోండి, కొంచెం ప్రైవసీకి ఇబ్బందిగా ఉంటుంది. అస్తమానం ఆ ఇల్లు చూసుకుంటూ ఉంటారు. అక్కడ కూడా ఏంటంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా లేకుండా ఎటు అయింది అనుకోండి, ఆ ఎదురుగా ఉన్న సౌత్ ఫేసింగ్ ఇల్లు, అసలు సౌత్ ఫేసింగ్ ఇల్లు ఎవరు కట్టట్లేదు ఫ్లాట్స్లో, కట్టేదంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్, ఎక్కడో ఒక దగ్గర నార్త్ ఫేసింగ్ ఎక్కడో ఒక మూలకి ఎక్కడో వస్తుంది. సౌత్ ఫేసింగ్ అయితే ఎక్కడ ఏ బిల్డర్ కూడా కట్టడు. సో అక్కడ ఫ్లాట్స్లో ఉదాహరణకి మనం ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉంటాం, మధ్యలో కారిడార్. వెస్ట్ ఫేసింగ్ హౌస్కి పశ్చిమ వాయువ్యంలో ప్రధాన ద్వారం ఉచ్చస్థానం కాబట్టి. కానీ ఫ్లాట్స్లో అంతా కూడా ఏం చేస్తారంటే మధ్యలో పశ్చిమంలో ఇస్తారు డోర్, మధ్య ద్వారం. ఎందుకంటే ఉత్తరం అంతా కూడా బెడ్రూమ్స్, అలాగే ఇటు పక్క నైరుతి దక్షిణంలో అన్నీ కూడా మాస్టర్ బెడ్రూమ్, డైనింగ్, కిచెన్ కడతారు. మధ్యలో పెద్ద హాల్. ఎదురుగా ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి ఎదురుగా డోర్ వచ్చిందనుకోండి, దానికి కూడా మధ్యలో పెడతారు, ఈస్ట్ డోరే మధ్యలో. ఇటు ఉత్తరానికి అన్నీ కూడా బెడ్రూమ్స్, వాయువ్యం నుంచి ఈశాన్యం కూడా బెడ్రూమ్, మధ్యలో ఉత్తరంలో 2 టాయిలెట్స్, వాయువ్యం బెడ్రూమ్కి ఒక టాయిలెట్, ఈశాన్యంలో ఉన్న బెడ్రూమ్కి ఒక టాయిలెట్ అటాచ్ ఇస్తారు, ఉత్తరం క్లోజ్. ఇటు లెఫ్ట్కి దక్షిణం పక్క అదే సేమ్ నైరుతి మాస్టర్ బెడ్రూమ్, మధ్యలో డైనింగ్ లేకపోతే కిచెన్, మధ్యలో అంతా కూడా హాల్. సో ఈస్ట్ ఫేసింగ్ డోరు ఎదురుగా ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇంటికి నైరుతి భాగంలో వచ్చిందనుకోండి, అప్పుడు కొంచెం నైరుతి పోటుగా ఉంటుంది. సాధారణంగా ఫ్లాట్స్లో అన్నీ కూడా కరెక్ట్గానే ఉంటాయి, ఎదురుగా కొంచెం డోర్ అటు ఇటు చేస్తుంటారు. లేదు మనకు నైరుతి పక్క వచ్చిందనుకోండి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. లేదు ఎదుటివాడి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు మనకి తూర్పు ఆగ్నేయ భాగానికి తగిలిందనుకోండి, అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో ఏంటంటే ప్రైవసీ పోతుందని కొంచెం అటు ఇటు జరిపి పెడుతుంటారు. ఫ్లాట్స్లో ఈ గొడవ ఎక్కువ ఉంటుంది, ఎదురుగా డోర్ వచ్చింది. మొన్న ఈ మధ్య ఒక ఫ్లాట్ చూశాను నేను, ఫ్లాట్ అంతా బాగుంది, కారిడార్, అది ఉత్తరం ఫేసింగ్ ఫ్లాట్, చాలా కష్టంగా దొరికింది ఆ ఫ్లాట్ వాళ్ళకి పాపం. సో అది ఓకే చేశారు. దానికి ఏంటంటే ఉత్తరంలో కారిడార్ ఉంది, కానీ ఎదురుగా ఉత్తరీశాన్యం గుండా ఎదురుగా ఒక పోర్టు, కారిడార్ ఎదురుగా ఎల్ షేప్లో ఉత్తరీశాన్యం భాగానికి పోర్ట్ వచ్చింది. కానీ డోర్ మాత్రం ఉత్తరీశాన్యంలో ఒక డోర్ పెట్టుకుంటా ఉందంటే పర్మిషన్ ఇవ్వలేదు ఉత్తరీశాన్యంలో, ఎందుకంటే అది 4 బెడ్రూమ్ ఫ్లాట్. నైరుతిలో ఒక బెడ్రూమ్, దాని పక్కనే ఇంకొక బెడ్రూమ్ పశ్చిమంలో, దాని పక్కన వాయువ్యంలో ఇంకొక బెడ్రూమ్, ఇటు 3 బెడ్రూమ్స్, ఈశాన్యంలో ఇంకొక బెడ్రూమ్.
ఆగ్నేయంలో కిచెన్, మధ్యలో ఒక పూజలు, ఈశాన్యంలో ఇంకో బెడ్రూమ్ ఇచ్చారు. సరే ఆ బెడ్రూమ్ అయినా పర్లేదు, నువ్వు ఒక డోర్ పెట్టుకుంటా, ఈ గోడ తీసేసి దీన్ని 3 బెడ్రూమ్గా మార్చుకుంటావు అంటే బిల్డర్ అన్నట్టు నో. బికాస్ డోర్స్ అన్నీ కూడా ఎదురుగా ఇవ్వము. కారిడార్కి ఎదురుగా వస్తుందంటే కూడా ఇట్ అలౌ. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇది కూడా మధ్య డోర్. సో ఫ్లాట్స్లో ఇలాంటి గొడవలు చాలా వస్తుంటాయి. కానీ డోర్కి ఎదురుగా డోర్ వచ్చిందని ఊరికే భయపడే అవసరం లేదు. ఎప్పుడైనా మనం నీచ స్థానానికి ఎదురుగా ఉందనుకోండి, కొంచెం ఆలోచించాలి. ఉత్తర ఫేసింగ్ ఇంటి నీచ స్థానం ఉత్తర వాయువ్యం, దక్షిణ ఫేసింగ్ ఇంటికి దక్షిణ నైరుతి, తూర్పు ఫేసింగ్ ఇంటికి తూర్పు ఆగ్నేయం, వెస్ట్ ఫేసింగ్ ఇంటికి పశ్చిమ నైరుతి. ఇలా దీనికి ఎదురుగా గుమ్మాలు వచ్చాయనుకోండి ఎదుటి వాళ్ళు కొంచెం మనం ఆలోచించాలి దాని గురించి. అంతేగాని ఉచ్చస్థానంలో ఉంది లేదా మధ్యస్థానంలో ఎదురుగా డోర్లు ఉన్నాయి అంటే దాని గురించి పెద్దగా పట్టించుకునే అవసరం ఏం లేదు. చాలామంది ఏంటంటే ఊరికనే ఎదురుగా డోర్ ఉంది దీనివల్ల ఇబ్బంది ఏమో అని చాలా బాధపడుతుంటారు, అంటే సైకలాజికల్గా ఇబ్బంది పడుతుంటారు. నాకు చాలామంది కాల్ చేసి అడుగుతుంటారు, గురుగారు ఎదురుగా డోర్లు ఉన్నాయి ఏం చేద్దామని. మన నీచస్థానానికి ఎదురుగా లేకపోతే పర్వాలేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మన నీచస్థానం ఉత్తర వాయుకి ఎదురుగా దక్షిణాగ్నేయం ఎదురుగా ఉన్న దక్షిణాగ్నేయం గేట్ వచ్చిందనుకోండి, అప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది. సాయి రక్ష.